ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ ఉన్నట్టు అంటున్నారు డాక్టర్ కేర్ ఫౌండేషన్ వైద్యులు. పెరుగుతున్న జబ్బులపై అవగాహన కల్పించేందుకు కరీంనగర్లో థ్యాంక్ యూ డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్తో పోలిస్తే జిల్లా కేంద్రాల్లో ఆరోగ్యం పట్ల అవగాహన తక్కువగా ఉంటుందని, వారికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు డాక్టర్ ఏఎం రెడ్డి. వైద్యుల సంఖ్య పెరిగే కొద్దీ రోగాల సంఖ్య పెరుగుతోందని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ నీరజ సూచించారు. ఆరోగ్యమే ప్రధానంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక థ్యాంక్ యూ డాక్టర్ అనేటువంటి ఒక ఫ్యామిలీ హెల్త్ ప్రోగ్రామ్ని ఈరోజు కరీంనగర్లో గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఆరోగ్యం గురించి అవేర్నెస్ తక్కువ. ఇప్పుడు వచ్చేటువంటి సోషల్ మీడియాలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి ఇంకా ఒక అతలాకుతలమైనటువంటి స్థితిలో, అంటే ఇంకా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో, దేన్ని డెసిషన్ తీసుకునేటువంటి స్టేజ్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ ప్రధాన సమస్యగా ఆరోగ్యం మారిపోతుంది. గత 10 సంవత్సరాలుగా ఇన్ని జబ్బులు మాకు కనిపించలేదు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక జబ్బు అనేది కనిపిస్తుంది. అలాగే గత 50 సంవత్సరాలుగా, గత 100 సంవత్సరాలుగా జబ్బులు అనేవి తక్కువగా ఉండేటివి. డాక్టర్లు ఎక్కువ అయ్యే కొద్దీ జబ్బులు ఎక్కువ కావడం జరుగుతుంది. దీనికి ఎందుకు కారణం, అసలు ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటనే విషయం గురించి మా యొక్క పేషెంట్స్ కానివ్వండి, మా శ్రేయోభిలాషులకు కానివ్వండి, కరీంనగర్ ప్రజలకు కానివ్వండి, పూర్తిగా వివరించడానికి థ్యాంక్ యూ డాక్టర్ ప్రోగ్రాం అనేది ఒక ఫ్యామిలీ హెల్త్ ప్రోగ్రామ్గా, ఒక సేవగా దీన్ని భావించి, దీనివల్ల అట్లీస్ట్ మన ఆరోగ్యం గురించి మనం తెలుసుకుంటాం. ఫ్యూచర్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. థ్యాంక్ యూ చెప్పడానికి, మాతోటి ప్రయాణం చేసిన ప్రతి ఒక్క పేషెంట్కి మేము థ్యాంక్ యూ చెప్పడానికి, అట్లానే అందరికీ మా ఒక కాన్సెప్ట్స్ హోమియోపతి ఎట్లా ఉపయోగపడుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్ ట్రీట్మెంట్ ఎట్లా పొందవచ్చు, ప్రతిదానికి యాంటీబయాటిక్స్, ప్రతిదానికి కఫ్ సిరప్స్ కాకుండా ఒక్కసారి మీరు న్యాచురల్గా మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకున్నారు అంటే కనుక, పెంచుకున్నారు అంటే కనుక భవిష్యత్తులో మీ ఆరోగ్యం బాగుంటుంది.